కెరీర్ మీద ఫోకస్ పెడితే మీ క్యారెక్టర్ బిల్డప్ అయింది, మీ వెనకాల మీకోసం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఈ విషయంలో అసలు ఆ విషయంలో ఆలోచనే అవసరం లేదు. మీకు మీ పేరెంట్స్ ఉన్నారు, మీకు వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అనేది ఏ లెవెల్లో అన్నా చేసుకోవచ్చు, కానీ ఈ కెరీర్ అనేది ఏ లెవెల్లో కూడా మనం బిల్డప్ చేసుకోలేము. అది ఒక లెవెల్లోనే బిల్డప్ అయింది. కాబట్టి కెరీర్ మీద మనం దృష్టి పెట్టినట్లయితే ఈ మ్యారేజ్ అనేది ఎప్పుడన్నా అయింది. ఒక లైఫ్లో ఒక పర్సన్ అతనే మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుంటాడా, లేకపోతే మ్యూజిక్ అతనే సెలెక్ట్ చేసుకుంటాడా? సంగీతం అంటే అది ఎంత పిచ్చి అంటే ఒక ఐఏఎస్ అయిపోవచ్చు, ఒక ఐపీఎస్ అయిపోవచ్చు దీనికి వెచ్చించే టైంలో. కానీ దాన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే గ్రూప్స్ వీటికి వెళ్లకుండా సంగీతంలో నిలబడిపోతూ ఉంటారు. అంటే దాని మీద ఉన్న యాంబిషన్, దాని మీద ఉన్న ప్యాషన్. కొన్ని సెట్ బ్యాక్స్ చూసింటారు, అంటే కొన్ని ఎదుర్కొని ఉంటారు ఇబ్బందులు. అరే నువ్వు నా వ్యాపారం చేసుకోరా, నీకు సరిపోను జీతం ఇస్తాను, సరిపోదని అంటే వినకుండా ఇట్లే బేవర్స్గా అని అనుకునేవాళ్ళు. బేవర్స్ అని, కానీ బేవర్స్ కాదు, అతనికి ఒక లక్ష్యం ఉంది. అతను అనేవాడు నువ్వు వాళ్ళ తిరిగే కంటే నీకు మంచిగా ఉంటుంది కానీ వినేవాడు కాదు. ఆ తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అసిస్టెంట్కి జాయిన్ అయిపోయి ఇప్పుడు లక్షలు సంపాదించాడు. ఇప్పుడు అతని నెలకి 3 లక్షలు 4 లక్షల ఆదాయం ఉంది, అంత వచ్చాడు. కానీ ఆ 3-4 లక్షల ఆదాయాన్ని చూసే స్టేజ్కి వెళ్ళటానికి ముందు ఒక 10 సంవత్సరాలు నికృష్టం అనిపించాడు. ఆయనకి టిఫిన్కి డబ్బులు లేవు, టీకి డబ్బులు లేవు, మామగారు భార్యని తీసుకెళ్ళిపోయాడు. ఇవి ఫెయిల్యూర్స్, అది సక్సెసే. మరి ఏది గొప్ప అంటే మరి మనం ఏం చెప్తాం? జాబ్ కొట్టేదాకా ఏ స్కిల్స్ కావాలి అని గైడెన్స్ ఇస్తారు ఎవరైనా. కానీ జాబ్లో వెళ్ళిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ ద జాబ్ వేరే వాటికి ఎలా ప్రిపేర్ అయ్యండి. ఇప్పుడు WHO రిపోర్ట్ చూసిన, అంటే ఒక 15% ఆఫ్ ద పీపుల్కి సోషల్ ట్రామా, యాంగ్జైటీ, బ్లడ్ ప్రెషర్, షుగర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు, ఆ వెళ్ళిన పొజిషన్లో కూడా వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి టార్గెట్స్ ఉంటున్నాయి. ఆ టార్గెట్స్ వచ్చి వాళ్ళు నిరంతరం ఘర్షణకు గురవుతున్నారు. యాక్చువల్గా ఎంత డబ్బు ఉన్నా కానీ మానసిక ప్రశాంతత లేనప్పుడు అది వేస్ట్. ఇప్పుడు పూర్వకాలంలో చదువు లేని వాళ్ళు కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు, చాలా కాలం కలిసి జీవించారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా వాళ్ళు విడిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఒత్తిడి. మనకి సంగీతం అనేది చాలా రిలీఫ్ వస్తుంది. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల కంటే ప్రాణాయామం చేసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం మనం. ఫ్లూట్ మనం మానవ గొంతుతో సమానంగా పలకగలిగేది ఫ్లూటే. ఈ ఫ్లూట్ ఎందుకున్నామంటే ఇందులో 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఆసనం ఉంది, ధ్యానం ఉంది. స్వరం మీద ధ్యానం పెడతాం, నేల మీద కూర్చొని ఆసనంలో కూర్చుంటాం, తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. అప్పుడు మీకు ఎట్లా నేర్పించారు, ఇప్పుడు మీరు ఎట్లా నేర్పిస్తారు? 2-3 సార్లు చెప్పి ఇంతకు రాకపోతే రేపు రావద్దులే అనేవాడు మాస్టర్ గారు. వాళ్ళకి కోపం వస్తే మనకి మళ్ళీ చెప్పేవాళ్ళు కాదు, అది మనకి పనిష్మెంటే. మ్యూజిక్ తో లవ్ లో ఎప్పుడు పడిపోయినారు సార్? తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. దేని పట్ల ఇంట్రెస్ట్, అంటే మ్యూజిక్ లో ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే అసలు మ్యూజిక్ మీద కానీ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు పిల్లల్ని? మనం పిల్లోని చేయి పట్టుకొని మార్కెట్ నుంచి తీసుకెళ్ళిపోతుంటాం. ఓకే, తీసుకెళ్ళిపోతుంటే వాడు ఒక బొమ్మను చూసి ఊకట్లు లాగుతూ ఉంటాడు. ఓకే, అంటే అది బొమ్మ కావాలి. ఓకే, ఇవ్వకపోతే కింద పడి దొర్లుతాడు, ఏదన్నా చేస్తాడు. లేకపోతే కొంతమంది ఏది టెర్రరిస్ట్ ఉంటారు, రాళ్ళు తీసుకుని కొడతారు అమ్మా నాన్న. అంటే వాడి భావాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఓకే, అట్లా సంగీతంలో కూడా వాడికి యాంగ్జైటీ ఉన్నవాడు వాడి భావాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు. మనమే కనిపెట్టాలి. అంటే యాజ్ ఏ పేరెంట్స్
వాడు యాక్టివిటీస్ ఏంటి, వాడు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తెలుసుకొని ఆ యాంగిల్లో వాడిని ప్రోత్సహించాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నాకు అసలు మ్యూజిక్ గురించి ఒక డౌట్ లేదు సార్. అదేంటంటే ఇప్పుడు మ్యూజిక్ విన్నప్పుడు ఎవరన్నా ప్లే చేస్తున్నప్పుడు కానీ చిన్న ఉన్నప్పటి నుంచి అంటే మాకు ఎడ్యుకేషన్ లైఫ్ ఎట్లుండేదంటే పుస్తకాలు అవే ఉంటాయి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. సో ఫస్ట్ డౌట్ ఎవరన్నా ఏదైనా ప్లే చేసినా కానీ ముఖ్యంగా ఫ్లూట్ ఒక మ్యాజిక్ చేసినట్టు అనిపించేది అనమాట. అంటే ఇప్పుడు ఒక లైఫ్లో ఒక పర్సన్ అతనే మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుంటాడా లేకపోతే మ్యూజిక్ అతన్ని సెలెక్ట్ చేసుకుంటుందా? అంటే అది మనకి 64 కళలు అండి. 64 కళలు ప్రతి మనిషిలో ఒక కళ అనే దేవుడు పెడతాడు, సిమ్ అది ఇన్సెట్ చేసేస్తాడు. అది దేవుడు గివెన్ బై గాడ్. కాబట్టి అది అతనిలో ఉంటుంది. ఒకడు ఆర్టిస్ట్ అవుతాడు, ఒకడు కళాకారు, ఒక డ్యాన్స్ మాస్టర్ అవుతాడు, ఒకడు సంగీతకారుడు అవుతాడు. అదేంటంటే అది అతనిలో ఇన్బిల్ట్ అనమాట. అందువలన మనం సంగీతాన్ని మనం సెలెక్ట్ చేసుకోము, సంగీతాన్ని మనల్ని సంగీతం సెలెక్ట్ చేసుకుంటుంది. ఆర్ నాట్యం డ్యాన్స్ మాస్టర్ని డ్యాన్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. అట్లా వాళ్ళు స్వతహాగా తయారు కారు ఎవరు, వాళ్ళు ఆల్రెడీ మేడ్ ఇన్ హెవెన్ అనుకోండి, మేడ్ బై ప్రకృతి ఏదో ఒకటి. సో మీరు సార్ ఫస్ట్ అంటే మీరు ఫ్లూటేనా ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వేరే ఏదైనా నేర్చుకున్నారా అంటే వోకల్స్ కానీ అట్లా? నాకు చిన్నప్పటి నుంచి కూడా సంగీతం అంటే నాకు అది దాని మీద అభిమానం ఉందనేది నాకు 5వ తరగతి నుంచి అర్థమైంది. 5వ తరగతి నుంచి నేను సినిమా పాటలు అవి వింటూ పాడుతుండేవాడిని. సరదాగా అక్కడికి స్టేజ్ మీద గణపతి నవరాత్రులకి అక్కడికి ఏదో పాట నాకు తెలిసింది పాడుతుండేవాడిని. అట్లా డెవలప్ అయింది. కానీ నాకు నేర్చుకునే అవకాశం నేనున్నది చాలా పల్లెటూరు. అక్కడ మన మాస్టర్స్ కానీ ఎవరు కానీ లేరు. ఫైనాన్షియల్గా కూడా అంతగా నేను వేరే టౌన్కి వెళ్ళి సిటీకి వెళ్ళి నేర్చుకునే పరిస్థితి లేదు. అందువలన చాలా కాలం అట్లా నేను సినిమా పాటలు పాడుకుంటూ గడిపేశాను. అట్ లాస్ట్ నాకు ఒక గురువుగారు దొరికారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసేసరికి ఆయన ఒప్పుకున్నారు. అక్కడ నుంచి నేను శాస్త్రీయ సంగీతంలోకి రావటం జరిగింది. అంటే ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏది సార్ మీరు నేర్చుకున్నారు? ఫస్ట్ నేర్చుకునే ఇన్స్ట్రుమెంట్ వాకల్ అనుకోవాలి. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ కాదు, వాకల్ పాడుతూ పాడుతూ తర్వాత స్వరస్థానాలు సార్ చెప్తుంటే నాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండేది. ఎలాగా ఇది ఆయన ఒకటి రీ1 రీ2 దగ్గర తేడా వస్తుండేది, లేకపోతే గావన్ ఘాటు అని అంటూ ఉండేడు. చెప్పినప్పుడు నేను అనగలుగుతూ ఉండేవాడిని, కానీ మళ్ళీ అది స్వరాలు చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పలేకపోయేటండి. దాన్ని ఐడెంటిఫై చేయటం ఎలాగా అని అడిగినప్పుడు కీబోర్డు వచ్చి ఉండాలి, కీబోర్డు మీద అయితే మీరు బాగా నేర్చుకోగలుగుతారు అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను కీబోర్డు కొనుక్కున్నాను. కీబోర్డు కొనుక్కొని ఆ సరిగమ పదనిసా అనేవి ప్లే చేయటం వల్ల నాకు అప్పుడు స్వరజ్ఞానం అనేది కొంచెం అప్పుడు ఏర్పడింది. అంటే ఒకటి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్కి మన వోకల్ సంగీతానికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఇన్స్ట్రుమెంట్ వోకల్ అనేది అది గివెన్ బై గాడ్. అది మనం దాన్ని ఎవరు దాన్ని చేయలేరు. అనగననగా రాగం వచ్చేలుచి నుండి అనే సామెత తిన్నాం కదా. వోకల్ రాగం వోకల్గా లేనివాడు కూడా పాడగా పాడగా కొద్దిగా వస్తుంది, కానీ అతను ఒరిజినల్ అది మేడ్ బై గాడ్ అనే ఆ విధంగా రాదు. అదే ఇన్స్ట్రుమెంట్ అయితే అది కాలిక్యులేటెడ్ లెక్క ప్రకారం. కాబట్టి దాన్ని ఒక మన కీబోర్డ్లోకి వెళ్ళి ఆ సి మిడిల్ అనుకుని అది సా అనుకుంటే వెరీ నెక్స్ట్ కి రీ1. కాబట్టి దీని నుంచి దానికి ఎంత టైంలో సరి అనేది కొట్టాలనేది టైం ప్రకారం కొట్టేస్తే వచ్చేస్తుంది. అదే ఆ సరి అనేది వోకల్గా అనాలంటే ఎంతో నాలెడ్జ్ ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ ఈజీ. టోటల్గా మీ జర్నీ చూసుకుంటే ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇప్పటికి మీ మ్యూజిక్ జర్నీ కానీ ఇన్స్ట్రుమెంట్ అంతా కలిపి టోటల్గా ఒక జర్నీ? టోటల్గా ఒక 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఇదివరకు అంటే ఇన్స్ట్రుమెంట్స్ లో చాలా చూశాను, కానీ నాకు ఫ్లూట్ అంటే అన్నిటికంటే ఇష్టం. ఫ్లూట్ అంటే ఇది ఈక్వలెంట్ టు వోకల్. మనం వోకల్లో ఎంత పలికించగలమో ఫ్లూట్ లో అంత పలికించగలము. ఇప్పుడు స్ట్రింగ్స్ అయితే టింగ్ 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 అంటా ఉంటుంది, టింగ్ అంటదే తప్ప అది ఫ్లూట్ లో మనం మానవ గొంతుతో సమానంగా పలకగలిగేది ఫ్లూటే. అందువల్ల నేను దానికి బాగా అట్రాక్ట్ అయిపోయాను. ఇక ఫ్లూట్ లో ఫిక్స్ అయిపోయాను. ఒక ఫ్లూట్కి తీసుకుంటే ఎంత ఎంత టైం పీరియడ్ పట్టింది సార్ నేర్చుకోవడానికి, కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ఒక ఫ్లూట్ని? ఫ్లూట్ అయినా ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా శాస్త్రీయంగా నేర్చుకోవాలంటే పట్టే సమయం సమానమే, ఈక్వల్ పట్టింది. దాని మీద పరిణితి సాధించాలి, దాని మీద కమాండ్ సాధించాలంటే ఎన్నో సంవత్సరాలు కృషి చేయాలి.
ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఒకటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ నచ్చుద్ది. కాబట్టి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ రకరకాల పర్సన్స్ ఎన్నుకుంటా ఉంటారు. నేను ఫ్లూట్ ఎన్నుకున్నాను అనుకోండి. అయితే ఎవరు ఏది ఎన్నుకున్నా సంగీతంలో పరిపూర్ణత సాధించాలంటే చాలా టైం పట్టింది, దాని లాంగ్ టైం. దానికి బదులు ఈ సంగీతం అంటే అది ఎంత పిచ్చి అంటే ఒక ఐఏఎస్ అయిపోవచ్చు, ఒక ఐపీఎస్ అయిపోవచ్చు దీనికి వెచ్చించే టైంలో. కానీ దాన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే గ్రూప్స్ వీటికి వెళ్లకుండా సంగీతంలో నిలబడిపోతూ ఉంటారు. అంటే దాని మీద ఉన్న యాంబిషన్, దాని మీద ఉన్న ప్యాషన్ అటువంటిది. కాబట్టి అటువంటిది చాలా టైం మటుకు చాలా పట్టుద్ది. దానికి ఎంత నాలెడ్జీ ఉన్నా కూడా దాంట్లో చిన్న చిన్న మెలకువలు నేర్చుకోవాలంటే మనం చాలా టైం వెచ్చించాల్సి ఉంటుంది. అంటే మీరు ఆ టైం వెచ్చించడంలో కొన్ని సెట్ బ్యాక్స్ చూసింటారు, అంటే కొన్ని ఎదుర్కొని ఉంటారు ఇబ్బందులు. ఏదో టెక్నికల్గా కానీ ఫ్లూట్లో ఏదైనా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఫస్ట్ కొన్ని స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా సార్ ఏదైనా ప్రాసెస్. ఇప్పుడు ఫ్లూట్లో ఫస్ట్ సరిగమలు, దాని తర్వాత మీండ్ గమక అట్లా ఉంటుంది కదా. అట్లా మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా స్టార్టింగ్ స్టేజ్లో? నాకు అది బాగా దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉండటం వలన నాకు కష్టం అనిపించలే. నేర్చుకుంటాం ఎలాగా అనేది తపన ఉండేది తప్ప యాక్చువల్గా నేను బిజినెస్ చేస్తుండేవాడిని. బిజినెస్ అంటే నేను ఓన్ బిజినెస్ చిన్నదే. 6ంటికి తీసేవాడిని, 6ంటికి తీసి రాత్రి 10ంటికి బంద్ చేసేవాడిని. సమ్మర్లో చాలా అలసిపోయేవాడిని. ఇంటికి వచ్చి అన్నం తినేంత ఓపిక ఉండేది కాదు. కానీ నాకు ఎప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటలకి కొంచెం లేజర్ పీరియడ్ ఉండేది. అప్పుడు బిజినెస్ తక్కువ ఉండేది. నేను ఆ టైంని ఉపయోగించుకొని అప్పుడు నేర్చుకున్నా. నేను ఎంత అలసిపోయినా నాకు ఆ రోజున సంగీతంలో నేను ఏదో సంథింగ్ కొంత ప్లే చేయకపోతే నేను ఆ రోజు కోల్పోయినట్టు నేను బాధపడేవాడిని. నేను యాక్చువల్గా చాలా అలసిపోయాను. ఎవరన్నా అయితే ఆ 2 గంటల టైంలో రెస్ట్ తీసుకునేవాడిని. కానీ నేను రెస్ట్ తీసుకోవాలి. ఆ టైంలో నేను మ్యూజిక్ నేర్చుకోవటానికి నేను వినియోగించా ఆ టైం. తర్వాత మా మాస్టర్ గారు కూడా 5ంటికి రమ్మనేవాడు. 5ంటికి ఆయన కూడా రామాలయంలో బిజీగా ఉండేది. అందువలన ఆయన దగ్గరికి 5ంటికి వెళ్తేనే మళ్ళీ 4ంటికి వెళ్తే ఆయన 5ంటికి మంగళ వాయిద్యాలు వాయించడానికి వెళ్ళిపోయేవాడు. అందుకని 4 గంటలకి నేను వెళ్ళి ఒక లెసన్ నేర్చుకొని వచ్చి దాన్నే ఒక 3-4 రోజులు 3-4 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చాక నాకు బాగా వచ్చింది అని అనిపించాక మళ్ళీ వెళ్ళి సార్ ఇగో అని అంటే ఆయన కరెక్ట్ చేసి పంపించేవాడు, లేకపోతే కొత్త లెసన్ చెప్పేవాడు. అంత టైం నేను స్పెండ్ చేశాను. అంటే సార్ మీరు ప్రొఫెషనల్ లైఫ్ ప్లస్ మీ అంబిషన్ వైపు వెళ్ళారు. ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అంతా జాబ్స్లో ఉన్నారు సార్, అంటే మేజర్గా జాబ్ కల్చర్ ఉన్నారు, అంటే కార్పొరేట్ కల్చర్లో ఉన్నారు ప్రెసెంట్. మనకు నెక్స్ట్ జాబ్ ఎలా కొట్టాలని తెలుస్తుంది, కానీ జాబ్ చేసిన తర్వాత మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా వరకు తక్కువ ఉంది అవగాహన. జాబ్ కొట్టేదాకా ఏ స్కిల్స్ కావాలి అని గైడెన్స్ ఇస్తారు ఎవరన్నా, కానీ జాబ్లో వెళ్ళిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ ద జాబ్ వేరే వాటికి ఎలా ప్రిపేర్ అయ్యాలి, అంటే పీర్ ప్రెషర్ కానీ లేదంటే అక్కడ మనకు మ్యూజిక్ అనేది హెల్ప్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు WHO రిపోర్ట్ చూసిన, అంటే ఒక 15% ఆఫ్ ద పీపుల్కి సోషల్ ట్రామా, యాంగ్జైటీ, బ్లడ్ ప్రెషరు, షుగర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. అసలు మనకు ఇట్లా సింపుల్ ఇన్స్ట్రుమెంట్ లైక్ ఫ్లూట్ మనకు ఎక్కడన్నా క్యారీ చేయొచ్చు. అలాంటిది ఒక 15 to 20 minutes జస్ట్ ప్లే చేస్తే ఒక మనిషి ఒక లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉందంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆ పక్కింటిని చూసి వీడిని చూసి లేకపోతే పెద్ద హయ్యర్ అఫీషియల్స్ని చూసి వాళ్ళ పిల్లల్ని కూడా అలా చేయాలి అనే కోరిక కలిగి వాడు సాఫ్ట్వేర్ అవగానే కారు కొనుక్కుంటున్నాడు, అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నాడు అనే ఆలోచనతో పిల్లల మీద చిన్నప్పటి నుంచి ఒత్తిడి పెట్టేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని లేకపోతే ఇంకా హయ్యర్ ఎక్కువ క్వాలిటీ ఉన్న స్కూల్స్లో జాయిన్ చేసి ఎక్కువ ఫీజులు కట్టి వాళ్ళ మీద బాగా ఒత్తిడి పెట్టేసి ప్రెజర్ పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అది చదువుకొని ఎక్కువ మార్కులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు, వేరే ఉద్యోగంలోకి మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు. ఆ వెళ్ళిన పొజిషన్లో కూడా వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి టార్గెట్స్ ఉంటున్నాయి. ఆ టార్గెట్స్ వచ్చి వాళ్ళు నిరంతరం ఘర్షణకు గురవుతున్నారు. ఇప్పుడు చూస్తే కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా ఈ చిన్న మాటలకే విడాకులు తీసేసుకుంటున్నారు లేదా సూసైడ్ చేసుకుంటున్నారు. అదంతా స్ట్రెస్, ఒత్తిడి కారణం. గొప్పగా ఉండాలి అనేది కారణం అనే ఆలోచనతోటి వాళ్ళు గొప్పగా ఉండాలి, ఇంకా గొప్పగా ఉండాలి అనే ఒత్తిడి వలన వాళ్ళు అలాగవుతున్నారు. యాక్చువల్గా ఎంత డబ్బు ఉన్నా కానీ మానసిక ప్రశాంతత లేనప్పుడు అది వేస్ట్. ఇప్పుడు పూర్వకాలంలో చదువు లేని వాళ్ళు కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు, చాలా కాలం కలిసి జీవించారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా వాళ్ళు
విడిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఒత్తిడి, ఇద్దరు పనిచేస్తున్నారు, ఇద్దరికి టైం ఉండట్లేదు, ఇద్దరికి మానసిక ప్రశాంతత లేదు. అందువలన వాళ్ళకి అలా జరుగుతుంది. దీని నుంచి మనకి సంగీతం అనేది చాలా రిలీఫ్ వస్తుంది. దానికి మనం అక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ ఒత్తిడికి సంబంధించి మందులు వాడటం లేకపోతే ఏదో చేయటం కంటే మనం ఈ సంగీతమును ఒక పర్సనల్ యాక్టివిటీ ఇలా పెట్టుకొని దానికి కూడా కొంత సమయం కేటాయించడం వలన మనం రిలాక్స్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఒక చిన్న ఒత్తిడితోటి. ఎట్ ది ఏజ్ ఆఫ్ 66 నేను ఆయనకి చెప్తే ఆయన నమ్మలేదు. ఏంటి ఆయన అన్నారు, ఊపిరి పీల్చమంటే పీలుస్తున్నా, హోల్డ్ అనగానే హోల్డ్ చేస్తున్నా, 1 minute అబోవ్ 1 minute 90 minutes కూడా నేను హోల్డ్ చేయగలుగుతున్నా, మళ్ళీ వదిలిపెట్టమంటే వదిలేస్తున్నా. ఆయన ఆశ్చర్యపోతున్నాడు డాక్టర్ గారు, ఈ ఏజ్లో అంతా హోల్డ్ ఎలా చేయగలుగుతున్నారంటే నేను చెప్పాను, సార్ నేను ఫ్లూట్ ప్లే చేస్తాను, అందువలన వెరీ గుడ్ హ్యాబిట్ అని చెప్పి అన్నారు ఆయన. దానివల్ల నాకు అసలు నేను ఇప్పటి వరకు కూడా ఇంకోటి ఏంటంటే మనకి యోగాలో కూడా ప్రాణాయామం అని ఉంటుంది. ప్రాణాయామం అంటే ఊపిరి పీల్చి బిగబట్టి వదులుతూ ఉంటాం. మనం ఊపిరి పీల్చినప్పుడు ఆక్సిజన్ని బిగబట్టినప్పుడు కొంత ఆక్సిజన్ బాడీ రక్తంలోకి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కువసేపు బిగబెట్టినప్పుడు ఎక్కువ అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. అందువల్ల మనం సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసల కంటే ప్రాణాయామం చేసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం. మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మన ఒళ్ళు తేలిక అయిపోవటం, మానసిక ప్రశాంతంగా ఉండటం, లేదంటే మనకేదో తెలియని ఆనందం ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన వస్తుంది. అది మన ఉచ్ఛ్వాస ఈ ఫ్లూట్ ఎందుకున్నామంటే ఇందులో 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఆసనం ఉంది, ధ్యానం ఉంది, స్వరం మీద ధ్యానం పెడతాం, నేల మీద కూర్చొని ఆసనంలో కూర్చుంటాం, తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. ఇవి నాకు ఆరోగ్యానికి చాలా బాగా సహకరిస్తుంది. అందువల్లనే నేను ఆసుపత్రికి వెళ్ళినా కూడా నేను చాలా కొద్ది రోజుల్లోనే జస్ట్ 2-3 డేస్లోనే నేను రికవరీ అయిపోయాను. అందువలన నాకు ఈ రకంగా ఫ్లూట్ సంగీతం బాగా ఉపయోగపడింది. టీచ్ చేయటం అనేది 20 years నుంచి చెప్తున్నా. 20 years నుంచి చెప్తున్నా. ఈ టీచ్ చేయటం అనేది ఒక రకంగా నాకు బ్యాడే. ఎందుకు బ్యాడ్ అంటే డబ్బులు వస్తారులేండి, డబ్బులు గురించి కాదు, నేను ప్రొఫెషనల్ స్థాయికి వెళ్ళలేకపోతున్నా. వీళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఆగి చెప్పడం, కొద్దిగా చెప్పడం అనిపించడం, నాకు ఇదే నేను ఇది గానుగా ఎద్దులాగా అక్కడే తిరుగుతున్నా. అంతేగాని నేను ఇంకా ముందుకెళ్ళి ఆ ప్రదర్శనలు ఇవ్వటం లేకపోతే ప్రోగ్రాములకి వెళ్ళటం లాంటివి చేయలేకపోతున్నా. ఒకవేళ అట్లాంటి అవకాశం వచ్చినా కూడా ఆ టైంకి ఒక స్టూడెంట్ లేదా 2 స్టూడెంట్స్ ఉండి ఆ టైంకి సార్ మీరు వెళ్తే కుదరదు సార్ అంటున్నారు, ఇక నేను వాళ్ళ కోసం ఆగిపోతాను. అట్లా నేను ఆగిపోయాను. సబ్జెక్ట్ విషయంలో తెలుసు, కానీ జనరల్గా ప్రదర్శనకారులు చేసినంత స్థాయిలో నేను చేయలేకపోతున్నా. కారణం ఏంటంటే ఆగి చేయటం. సార్, ఈ ప్రజెంట్ ఫిలిం ఇండస్ట్రీలో కానీ లేదంటే మీకు ఇన్స్పైర్ అయినా చూసి, అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కానీ మ్యూజిక్ రిలేటెడ్ కానీ ఒక 3 పర్సన్స్ అంటే వాళ్ళ నుంచి ఏమేమి ఇన్స్పైర్ అయినారు, ఏది నచ్చింది వాళ్ళ దగ్గర, అది మీరు అడాప్ట్ చేసుకోవడం కానీ అట్లా మీకు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా సార్ ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీలో కానీ అట్లా ఒక 3 అంటే? ఫిలిం ఇండస్ట్రీలో అంటే సాధారణంగా స్వరాలు 7 ఉంటాయి, స్వరస్థానాలు 12 ఉంటాయి. తర్వాత వాటికి పేర్లు 16 ఉంటాయి అనుకోండి, అది వేరే సంగతి. 12 స్వరస్థానాల లెక్కలోనే అది 72 మేళకర్త రాగాలు ఉంటాయి. ఈ మన సాంప్రదాయంగా అందరూ పాడేయన్ని ఈ 72 మేళకర్తలు, ఈ 7 స్వరస్థానాలు, 12 స్వరస్థానాలు ఇందులోనే ఉండి అందులోనే క్రియేట్ చేస్తుంటారు. కానీ ఒకే అంటే రీ1 రీ2 ఉపయోగించి, అంటే రీ1 వచ్చినప్పుడు సాధారణంగా రీ2 రాదు, రీ2 వస్తే రీ1 రాదు, గా1 వచ్చినప్పుడు గా2 రాదు. ఎందుకంటే 72 మేళకర్త రాగాల్లో ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ప్రకారం అది పురంధరదాస్ గారు ఆ టైంలో నుంచి మనకి దాన్ని అలాగా ఫిక్స్ చేశారు. అయితే దీన్ని బ్రేక్ చేసిన వీళ్ళు మన రెహమాన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, మళ్ళీ ఇళయరాజా గారు కూడా, వాళ్ళు ఈ రూల్ని బ్రేక్ చేసి మళ్ళీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా ఆయన సరిగా అనే దాని మీదనే ఒక పాట రాశాడు. సరిగా బేస్ లెవెల్లో మళ్ళీ టాప్ లెవెల్లో ఇట్లా ఒకే వాళ్ళు అంటే మన సాంప్రదాయంగా వచ్చిన దాన్ని బ్రేక్ చేస్తూ వాళ్ళు కొత్తగా చేశారు. కాబట్టి ఈ 3 అనేది అది ఎప్పటికీ అద్భుతమే. వాళ్ళు కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు.
ఎవరైనా ప్లే చేసినప్పుడు లైవ్లో వెళ్ళాను. నేను వెళ్ళానండి, చాలా ప్రోగ్రాంలు వెళ్ళాను. మాది భద్రాచలమే కదా. నేను మా రామాలయంలో ఎన్ని ప్రతి ప్రోగ్రామ్ చూసేవాడిని. జేసుదాస్ గారిది, వీళ్ళందరూ వాళ్ళు ప్రముఖులు ఇప్పుడు ఎవరు చాలా మంది లేరు. జేసుదాస్ గారు ఉన్నారు అనుకోండి, హరిప్రసాద్ చౌరసే గారి ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఎవరెవరు చాలా మంది, నాకు పేర్లు కూడా గుర్తులేవు. ఆ కళ్యాణ మండపం దగ్గర జరిగినాయి, వాగే మన లోపల చిత్రకూట మండపంలో ఎన్నో ప్రోగ్రాంలు చూశాను నేను. ప్రతి ప్రోగ్రాంకి వెళ్ళేవని. ఈ మధ్యనే వెళ్ళట్లేదు. మరి ఇట్లా మనుషులు మాట్లాడుకోవడానికి భాషలు అనేక రకాలు ఉంటాయి కదా, కానీ మ్యూజిక్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటారు. అది 100% వాస్తవమేనా సార్? 100% వాస్తవం అండి. దానికి అవసరం లేదు. ఇప్పుడు మన కోయిలకు కూ అన్నాం అనుకోండి, అన్నాం అనుకోండి, అది ఏ భాషలోనైనా ఎందులోనైనా రాసేస్తారు, పేపర్ మీద రాయగలుగుతారు. అతని భాషలో, అతను స్వరాల్లో అతను రాసుకుంటాడు. వెస్టర్న్లో రాస్తారు, హిందుస్థానీలో రాస్తారు, కర్ణాటకలో రాస్తారు. మనకి టోటల్గా మనకి రిజల్ట్ ఏంటి, అవుట్పుట్ ఏంటంటే ఆ సౌండ్ ఏంటి, ఎక్కువ అనేది. అది ఏ భాషలో రాసినా వస్తుంది. అందుకని ఇది యూనివర్సల్. దీనికి లాంగ్వేజ్ లేదు, కుల మత ప్రాంత ఏ వర్గ వర్ణ ఏమి విచక్షణ లేదు. కాబట్టి ఇది యూనివర్సల్. ఎవరు ఎక్కడ సౌండ్ మనకు వాళ్ళు తెలవనే తెలవదు. వాళ్ళు ఒక శబ్దం చెప్తే ఆ శబ్దాన్ని మనం పేపర్ మీద పెట్టవచ్చు. మళ్ళీ అదే పేపర్ మీద ఉన్న శబ్దాన్ని మళ్ళీ సంగీతం తెలిసిన వ్యక్తికి ఇస్తే అతను సేమ్ దాన్ని మళ్ళీ అతను అచ్చు గుద్దినట్టు దింపేస్తాడు. అందువల్ల అది సంగీతం అనేది యూనివర్సల్. నవరసాలు తెప్పించవచ్చండి. నవరసాల్లో కూడా కొన్ని రాగాలు ఉన్నాయి. కొన్ని అప్పుడే సూర్యోదయం అవుతున్నట్టు, లేకపోతే అస్తమిస్తున్నట్టు, లేకపోతే దుఃఖం వచ్చినట్టు, కోపం వచ్చినట్టు, ఆ భావన అవి ఆ రాగాలు కనుక పలికిస్తే మనకి ఆ భావన కలుగుతుంటది. అదంతా ఎందుకు, నేను హీల్ అయ్యాను. మొట్టమొదటి రోజుల్లో నాకు కొంచెం అనారోగ్యంగా ఉండేది. ఇసినోఫీలియా కూడా నాకు 14% ఉండేది. ఫ్లూట్ మొదలు పెట్టాక నాకు ఇసినోఫీలియా పోయింది. తర్వాత ఏమైందంటే ఈ ఫ్లూట్ తర్వాత నాకు మొదలు పెట్టినప్పుడు కొంత దగ్గు వచ్చేది, తర్వాత కఫం వచ్చేది. అది అయినా సరే నేను వదిలిపెట్టి చేస్తే ఆ దగ్గు రావటం, కఫం రావటం కొంత జరిగింది. ఆ తర్వాత ఇక దగ్గు కఫం రావటం ఆగిపోయి ఇప్పుడు శ్వాస క్లియర్గా ఉంది, అసలు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నా, ఊపిరి బాగా పీల్చుకోగలుగుతున్నా. అట్లా నేను క్యూర్ అయ్యా. నేనేం మందులు వాడలే. ఇప్పుడు జనరల్గా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు జనరల్గా ఆడియన్స్లో, వాళ్ళు అంటే లంగ్స్ కొంచెం స్ట్రింక్ అయి ఉంటాయి. ఏదైనా ఇంటాక్సికెన్స్ తీసుకునే వాళ్ళు స్లోగా స్టార్ట్ చేసి వాళ్ళ లంగ్స్ ని హీల్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు ఈజీగా. ఒకేసారి చేయకూడదు, కొద్ది పెంచాలి. దానికి ఇవాళ 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్ అట్లా క్రమంగా పెంచుకుంటూ వెళ్తే ఆ తర్వాత 2 మినిట్స్ కూడా అతను లో చేయగలుగుతాడు. అతనికి ఏమనిపించదు. అంటే ఇప్పుడు శృంగార రసం అంటే మనం ఫ్లూట్ లో ప్లే చేయొచ్చా? చేయొచ్చు, ఏ రసమైనా చేయొచ్చు. అన్ని రసాలు ఉన్నాయి. సూర్యోదయం భూపాలి రాగం ఉందనుకోండి, సూర్యోదయం అవుతున్నాడు, కురిసింది తలుపు తీయనా ప్రభు, ఇది వింటుంటేనే మనకి తెల్లవారుతున్నట్టు ఉంటుంది. ఒకసారి ప్లే చేస్తాను. ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అని చూస్తాను.
అంటే ఇప్పుడు మ్యూజిక్లో స్టైల్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు హిందుస్థానీ కర్ణాటిక్ మ్యూజిక్ అంటారు కదా, అంటే అవి రెండు ఏంటి సార్ డిఫరెన్స్? అది సంగీత విధానం అండి. సంగీత విధానం అంటే మనకి మన దాంట్లో సరిగా ఇప్పుడు సా అనేది ఎంతసేపు అన్నం అనేది ఒక కౌంట్ ఉంటుంది. హిందుస్థానీలో కూడా ఉంటుంది, కానీ హిందుస్థానీలో బాగా స్లోగా నడుస్తూ ఉంటుంది. టెంపో హై టెంపో కూడా వెళ్తుంది. కానీ మనది హిందుస్థానీకి కర్ణాటకకి తేడా ఏంటంటే కర్ణాటకలో గమకాలు బాగుంటాయి. అది సంగీత విధానం అంతే. దానికి ఒక్కొక్కరు మన ఇప్పుడు తెలుగు లిపి ఉంది, తెలుగు లిపికి అక్షరాలు గుండ్రంగా ఉంటాయి. తర్వాత ఒరియా కూడా కొంచెం గుండ్రంగా ఉంటాయి. హిందీ ఒకలాగా ఉంటాయి. అది అన్ని భాషలన్నీ ఒకటే, మీనింగ్ ఒకటే, భావం ఒకటే, వ్యక్తీకరణ ఒకటే. కాకపోతే స్టైల్ విధానం వేరు అంతే తప్ప హిందుస్థానీ అయినా కర్ణాటక అయినా వెస్టర్న్ అయినా కూడా ఏదైనా సరే మనం కావాల్సిన రాగాన్ని కావాల్సిన పాటని పలికించవచ్చు. అప్పట్లో మీరు అంటే నేర్చుకునే పద్ధతులు ఎలా ఉండదు సార్? అప్పుడు మీకు ఎట్లా నేర్పించారు, ఇప్పుడు మీరు ఎట్లా నేర్పిస్తారు? నేర్పించాల్సిన అప్పుడు కష్టం అండి. అప్పుడు చాలా గురువులు స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, కరెక్ట్ గా నేర్పేవాళ్ళు. రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే వాళ్ళు కాదు. వాళ్ళు డబ్బు గురించి చూసేవాళ్ళు కాదు. కానీ సబ్జెక్ట్ రాకపోతే మటుకు వాళ్ళకి చిరాకు వచ్చేది. 2-3 సార్లు చెప్పి ఇంతకు రాకపోతే రేపు రావద్దులే అనేవాడు మాస్టర్ గారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాడు మానేస్తే మనకు డబ్బులు పోతాయి కదా. అందుకనే ఏదోలే వాడికి ఆనందం ఉంది, వస్తున్నాడు, నేర్చుకోలేకపోతున్నాడు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను అలా చెప్పట్లేదు అనుకోండి, కానీ నేను రాకపోతే చెప్పడం కూడా కష్టం. వాడు నేర్చుకోలేని వాడికి మనం బలవంతంగా నేర్పలేము. అది చాలా కష్టం. ఒకే సబ్జెక్ట్ని అరిగిపోయిన గ్రామపూరికల్లా చెప్పి 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 మనకి చిరాకు వస్తుంది, అది మనకి ఓపిక పోద్ది. అందుకని అలా చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఏం చేస్తాం, వాడికి రావట్లేదు, మనకి డబ్బులు కావాలి, ఏం చేసి వాడు వచ్చింది మరి వాడి కర్మ, మనం డబ్బులు తీసుకోవడం అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. పనిష్మెంట్ అంటే ఏముండేది కాదు, కానీ వాళ్ళకి కోపం వస్తే మనకి మళ్ళీ చెప్పేవాళ్ళు కాదు. అది మనకి పనిష్మెంటే, మనకి పనిష్మెంట్ అది. మనం నేర్చుకోవాలని ఉంది, ఒక సబ్జెక్ట్ ఒకటి అర్థం కావట్లేదు. నాకు రీ1 రీ2 కొత్తలో అస్సలు అర్థమయ్యేది కాదు. మాస్టర్ గారికి కోపం వచ్చేది. కోపం వచ్చినప్పుడు నువ్వు ఇది నేర్చుకొని రాపోకుండా 2 నెలల తర్వాత కనబడమని అంటే నాకు టైం అయిపోదు. 2 నెలలు అంటే మా తక్కువ టైం కాదు. నేను ఆలస్యంగా జాయిన్ అయ్యాను కాబట్టి అప్పటికి అంటే నాకు 39 ఇయర్స్. అప్పుడు నేర్చుకుంటున్నా కాబట్టి నాకు టైం వాల్యూ నాకు బాగా తెలుసు. కాబట్టి నేను సార్ ఇది అని అంటే నువ్వు నేర్చుకోవాలని నేను మరి రీ1 రీ2 గ్యాప్ తెలియనప్పుడు, దాని డిఫరెన్స్ తెలియనప్పుడు నేను ఎలా చెప్తా అన్నారు. అలాగా సార్ ఏం చేయమంటే ఆయన సలహా ఇచ్చారు, అప్పుడు కీబోర్డ్ కొనుక్కోమని. అలాగా తెలుసుకున్నా. అప్పుడు మాస్టర్ అప్పుడు విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. ఇప్పుడు కూడా చెబుతున్నారు. యాక్చువల్గా మాస్టర్లు చాలామంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే వాళ్ళు చెప్పరు ఇట్లాంటి పిచ్చి స్టూడెంట్స్కి. ఓకే. మ్యూజిక్తో లవ్లో ఎప్పుడు పడిపోయినారు సార్? నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 అండి. అవునా? అంతకుముందే నేను పాటలు పాడుతుండేవాడిని. పాటలు కొద్దిగా నాకు సంగీతం మీద ఒక పూర్తిగా నేను పాటలు పాడాలి, పాట పాడగలిగే అప్పుడు పాట పాడేవాడిని. కానీ 10వ ఏట నా 10వ ఏట నేను పూర్తి స్థాయిలో ఒక పాటని పాడగలిగాను. పూర్తి స్థాయిలో ఘంటసాల గారు, మాకు ఘంటసాల ఫేవరెట్. ఘంటసాల అప్పుడు సినిమాలు పాత ప్రేమనగరు ఆ సినిమాల్లో ఒక పాట సుడిగాలిలోన దీపం అనే పాట పాడి నేను అవార్డు గెలుచుకున్నా. సుడి విన్నరా పాట? అది ఇప్పుడు పాడలేను కానీ కొద్దిగా ట్రై చేస్తా. ఎందుకంటే సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా, సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా, సుడిగాలిలోన దీపం. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, తేరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్య అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా.
చాలా మెలోడియస్. నేను చిన్నప్పటి నుంచి పాడుతుండేవాడిని. స్టేజ్ ఎక్కి ఎక్కడన్నా ఏ స్టేజ్ కనపడినా వెళ్ళి పాడినా. మీకు సంగతి తెలియదు, చిన్న బచ్చగా నిక్కరు. నేను 10th క్లాస్లో కదా ప్యాంట్ వేసుకుంది. నిక్కర్లే కుట్టించేవాళ్ళు. అవి కూడా 2, 3, 4 ఉండేవి, ఎక్కువ లేవు. ఆ నిక్కర్ వేసుకొని స్టేజ్ దగ్గరికి వెళ్తే నన్ను ఎక్కడిచ్చేవాళ్ళు కాదు, దింపేసేవాళ్ళు. లేకపోతే చిన్న పిల్లగాళ్ళ కనపడేవాళ్ళు. అందువలన అది ఆ తర్వాత ఈ హిందీ సినిమా పాటలు కూడా, హిందీ పాటలు కూడా పాడుతుండేవాడిని. ఇప్పుడు మర్చిపోయాను. చలే జా చలే జా చలే జా జహా ప్యార్ మిలే, చలే జా చలే జా చలే జా జహా ప్యార్ మిలే. ఈ పాట ఒకసారి. ఇట్లా కొన్ని పాటలు అన్ని మర్చిపోయా అప్పుడెప్పుడో పాడి. ఇప్పుడు 40-50 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు గుర్తు చేశారు. అందువలన ఇది సరిగా సాహిత్యం గుర్తులేదు. ఒకసారి కొద్దిగా బుక్ ఉంటే పాడేసేయచ్చు. హిందీలో నచ్చిన ఒక ఫ్లూట్ మ్యూజిక్ ప్లే చేస్తారు. హిందీలోదే? హిందీలో బాలీవుడ్ మ్యూజిక్ కానీ ఏమన్నా? హిందీలో కూడా చాలా ఉన్నాయండి. అది క్రిష్లోదే? క్రిష్లోదండి, హిందీలోది. ప్లే చేయండి సార్. అది హంసధ్వని రాగంలో ఉంది. ఓకే. బిగినర్గా ఎవరైనా కానీ ఒక ఫ్లూట్ నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది సార్? ఒక 1-2 months పడుతుందా? మనం పెట్టే ఎఫర్ట్ని బట్టి ఉంటుందండి. మనకి దానికోసం ఉద్యోగాలు, వ్యాపారాలు ఏమి మన అవసరం లే. మనకి వేస్ట్ టైం ఒకటి ఉంటుంది. ప్రతి మనిషి కొంత వేస్ట్ టైం ఉంటుంది. ఆ వేస్ట్ టైంలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎలా నేర్చుకోవాలంటే ముందు బిగినింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ముందు ఒకరోజు ఒకటే నేర్చుకోవాలా. ముందు ఇలా పెట్టుకొని ముందు అసలు పలికించడం రావాలా. అసలు పలకదు. దానికి అని పలకటమే కష్టం. పలికిన తర్వాత మళ్ళీ ఒక్క ఫింగరు, ఒక్క నోటుని పలికించాలా. తర్వాత అది వచ్చాక 2, తర్వాత 1, 2, 1, 2, తర్వాత 3, 1, 2, 3, ఆ తర్వాత 4. అట్లా దీన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ముందు అన్నీ పలకటం వచ్చాక అప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. వెళ్తే సులువే, నేర్చుకోవచ్చు. కష్టం కదా, ఏదైనా సులువే. కాకపోతే దానికి మనం ఇచ్చే టైము, మనం ఇచ్చే మన నిబద్ధత, దానికి మనంతా డిసిప్లిన్గా మనం నేర్చుకున్నాం అని దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా నేర్చుకోవచ్చు. జనరల్గా స్టూడెంట్స్ కామన్ మిస్టేక్ ఏం చేస్తారు సార్? ఇది డిసప్పాయింట్ అయ్యి ఆపేయడం, లేకపోతే ఏదైనా టెక్నిక్ రాకపోవడం. అంటే జనరల్ మీరు చూసిన మిస్టేక్స్ ఏం చేస్తుంటారు జనరల్ స్టూడెంట్? ఈ పిల్లలు వస్తారండి. పిల్లలు అంటే బిలో 16, బిలో 20 వాళ్ళకి దీని గురించి సరిగ్గా తెలియదు. వాళ్ళకి ఇన్నర్గా వాళ్ళకి సంగీతం మీద, సంగీతం అంటే వాళ్ళకి దేవుడు ఇచ్చింది ఉంటది, కానీ దాని యొక్క వాల్యూ వాళ్ళకి తెలియదు. తెలియక వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఫీజు కడతారు, కానీ వచ్చి కూర్చోవటం ఉండరు, డిసిప్లిన్ నేర్చుకోరు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే క్లాస్కి రారు, లేకపోతే 1 నెల 2 నెలల దాకా రాకుండా మానేస్తారు. దాన్ని ఎవరు నేర్చుకుంటారంటే, పొహలేంది గారి గురించి విన్నారా? పొహలేంది అని కేవి మహాదేవన్ గారి దగ్గర మ్యూజిక్ డైరెక్టర్. ఆయన 5వ తరగతే చదివాడు. 5వ తరగతి చదివి వాళ్ళ నాన్న చదివిస్తూ ఉంటే ఆయన హిస్టరీ మొన్ననే దీంట్లో చదివా.
ఆయన 5వ తరగతి నుంచి ఆయన నాటకాలకు వెళ్ళటం, డ్రామాలకు వెళ్ళటం, చదువు మానేసి బడెగ్గొట్టి వెళ్తే చాలాసార్లు కొట్టారు, తిట్టారు, కానీ మానట్లే. మానకపోయేసరికి వీడికి చదువు అవ్వదు కానీ సంగీతం అవుతుంది అని చెప్పి సంగీతం మాస్టర్ల దగ్గర, రకరకాల మాస్టర్ల దగ్గర జాయిన్ చేశారు. చేసిన అక్కడి నుంచి ఆయన చాలా డ్రామా కంపెనీల్లో అక్కడిక్కడ చేరి మొత్తం మీద నాటక కంపెనీల్లో నుంచి సినీ ఫీల్డ్కి వచ్చాడు. సినీ ఫీల్డ్కి వచ్చాక అక్కడ నుంచి ఆయన చాలా సినిమాలు చేశాడు. పాడుతా తీయగా చల్లగానే పాట డైరెక్ట్ చేసింది ఆయనే. పాడుతా తీయగా చల్ల 12 సినిమాలకి చేశారట. కేవి మహాదేవన్ దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. ఆయనకి చదువు లేదు. తర్వాత ఆయన చదువు లేదు కానీ సంగీతంలో ఆయన దిట్ట. ఆయన ఏ రాగమైనా సరే చెప్పేయగలడు. ఆయన ఒకడు. సుసర్ల దక్షిణామూర్తి గారని ఒక డైరెక్టర్. వీళ్ళు ఆయన అంటే దానికి వాళ్ళు పిల్లలు ఏ ఏజ్లో నేర్చుకుంటారు అనే దానికంటే వాళ్ళు దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. చదువు లేదు, వయసు లేదు. కొరియా అమ్మాయి ఉంది, 3 ఏళ్ళ అమ్మాయి వైలిన్లో ఆడుకుంటుంది. దానికి వయసుతో సంబంధం లేదు. అసలు దాని మీద ఉన్న మనకి దాని మీద తపన, దాని మీద మనకి ఎంత తపన ఉందో దానికి మనం ఆ తపనకి తగ్గట్టు తల్లిదండ్రుల ప్రోత్సాహమును దానికి కొంచెం ఖర్చు పెట్టగలగాలి. ఇప్పుడు ఒక ఫ్లూట్ కొనాలి. ఈ ప్రొఫెషనల్ ఫ్లూట్ అంటే 2000 నుంచి 2000 అంటే తక్కువ, 3000, 4000, 5000, 6000, 7000 అట్లా ఉంటుంది. ఆ ఫ్లూట్ కొనుక్కోవాలి. ఆ ఒక్క ఫ్లూట్ కాదు, 3-4 ఫ్లూట్లు ఉండాలి. కొన్ని గంటలు ఖర్చు పెట్టాలి. గురువు గారికి ఫీజు ఇవ్వాలి, ఎంతో కొంత ఇవ్వాలి. మంచి గురువు గారు అయినా కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎంత పెట్టాలి అని అంటే మరి కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. ఇంత చేసినాక కూడా సంగీతంలో వాడికి ఏమైనా ప్రొఫెషన్ వస్తుందా, లేదా వాడు ఏమైనా ఉద్యోగం సంపాదించుకుంటాడా, ఏమైనా ఆదాయం ఉంటుందా అనేది డౌట్. అదే సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇదే ప్రొఫెషన్గా తీసుకున్నారు అనుకోండి సార్, అంటే ఎంత టైం పడుతుంది? ఆ తర్వాత ఆయన కెరీర్ ఎలా ఉంటుంది? ఆయననే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలా, లేకపోతే ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? అంటే ఈ ప్రొఫెషన్, సంగీతంలో ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు వివిధ రకాల్లో ఉంటారండి. దేవాలయాల్లో పాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంతో ఉండదు. భోజనానికే వస్తాయి డబ్బులు, భోజనాలు. తర్వాత హోటల్స్లో ఉంటారు. హోటల్స్లో ఆర్కెస్ట్రా ఉంటుంది, పెద్ద పెద్ద హోటల్స్లో. ఆ ఆర్కెస్ట్రా కొట్టే వాళ్ళకి కొంచెం ఎక్కువే ఉంటుంది. వాళ్ళు పర్వాలేదు, బాగానే ఉంటుంది. అది కాకుండా కచేరీలు చేస్తూ ఉంటారు. కచేరీలు చేసే వాళ్ళకి దేవాలయాలు కొంత బాగా ఇస్తూ ఉంటుంది. అది కాకుండా ఇంకా టాప్ చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు బ్యాండ్స్ పెట్టుకుంటున్నారు. బ్యాండ్ మేళాలు కూడా ఉంటాయి. బ్యాండ్ మేళాల్లో అది కూడా బాగానే ఉంటుంది, కానీ అది రెగ్యులర్ ఇన్కమ్ కాదు. సమ్మర్లో ఉంటుంది, మిగతా టైము అలా ఏదో పని చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అడపదడప కొంచెం ఇల్లు గడుపుకోవచ్చు, ఇల్లు గడపడానికి సరిపోని ఉంటుంది. అదే అలా కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేస్తే, అంటే సంగీతంలో సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉన్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయిపోతే ఆయన ఎవ్రీ మంత్ శాలరీ లాగా ఇస్తుంటాడు. ఆయన చెప్పింది చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది. ఈ ఆర్టిస్టులు అందరు ఉంటారు, వాళ్ళకి శాలరీస్ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే ఏదైనా ఆర్కెస్ట్రా, అది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కానీ, ఏదైతే దేవాలయాల్లో కానీ, లేకపోతే కచేరీలు కానీ ఇవి చేస్తుంటే ఆదాయంలో ఎక్కువ తక్కువలో ఉంటాయి. కానీ పీక్ వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీయే. అంటే ఇప్పుడు దీనికి ఒక సిలబస్ అంటే కంప్లీట్ నేర్చుకోవాలా, లేకపోతే కొన్ని మెలకువలు నేర్చుకుంటే చాలు మనం తీసుకుని? అంటే మనకి సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంటే అంత కమాండ్ ఉంటుంది. మనకి సబ్జెక్ట్ సరిగ్గా తెలవకుండా మాస్ గారు ఏదో చెప్తే మనకి అర్థం కాదు. అందువల్ల ఎక్కువ కాలం నేర్చుకుంటే లాంగ్ టైం నేర్చుకోవాలి. మోర్ దాన్ 15 years, కనీసం 10 years అన్నా నేర్చుకుంటే మంచి కమాండ్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రాగం అన్నా చెప్పొచ్చు, ఏ భావం అన్నా పలికించవచ్చు. 10 years అంటే పెడితే బాగా ఎక్కువ. అందుకని ఇటు ఎడ్యుకేషన్, అటు దీనికి కూడా 1 గంట కేటాయిస్తుంటే బాగుంటుంది. అంటే పేరెంట్స్కి ఒకవేళ టిప్స్ ఇవ్వాలనుకుంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలి పిల్లలు అనేది, వాళ్ళలో ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చి దేని పట్ల ఇంట్రెస్ట్, అంటే మ్యూజిక్లో ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేకపోతే అసలు మ్యూజిక్ మీద కానీ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు పిల్లల్ని? మనం పిల్లోని చేయి పట్టుకొని మార్కెట్లోంచి తీసుకెళ్ళిపోతుంటాం. తీసుకెళ్ళిపోతుంటే వాడు ఒక బొమ్మను చూసి ఊకట్లు లాగుతూ ఉంటాడు. అంటే బొమ్మ కావాలి.
ఇవ్వకపోతే కింద పడి దొరుకుతాడు, ఏదన్నా చేస్తాడు. లేకపోతే కొంతమంది ఏది టెర్రరిస్ట్ ఉంటారు, రాళ్ళు తీసుకుని కొడతారు అమ్మ నాన్న. అంటే వాడి భావాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అట్లా సంగీతంలో కూడా వాడికి యాంగ్జైటీ ఉన్నవాడు వాడి భావాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు. మనమే కనిపెట్టాలి. అంటే యాజ్ ఏ పేరెంట్స్ వాడు యాక్టివిటీస్ ఏంటి, వాడు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తెలుసుకొని ఆ యాంగిల్లో వాడిని ప్రోత్సహించాలి. మనం బలవంతంగా నేర్పలేము. అన్ని జనరల్గా మనం పిల్లల విషయంలో మనం ఆంక్షలు పెట్టకూడదు. వాడు ఏం కాబోతున్నాడో, వాడి నేచర్ ఏంటో, వాడి ఇన్బిల్ట్, వాడి దీంట్లో ఏం బిల్డ్ అయి ఉందో వాడిని మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ముందే అటెళ్లకు, ఇది కథలకు, చెయ్యకు, ఇది ముట్టుకోకు అని మనం ఆంక్షలు పెడుతుంటే మన మాటిని కొడతామని భయానికో అట్లా ఒదిగి ఉంటాడు. అలా కాకుండా మనం స్వేచ్ఛగా వదిలితే వాడి భావం మనకు తెలుస్తుంది. వాడి భావం తెలిసినప్పుడు అది మంచిదైతేనా అలా వెళ్ళొచ్చు. వాడే రౌడీజం అదే చేసుకునేటట్టయితే వాడికి ప్రమాదం, మనకి ప్రమాదం, ఎదుటికి ప్రమాదం. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం అనేది అది అవసరం. కాబట్టి ఆయన స్థిమితంగా కూర్చోవటం, మైండ్ని కామ్గా ఉంచడం లాంటివి చేస్తాం. అది కాదు. ఇది సంగీతం విషయానికి వచ్చేసరికి వాళ్ళు భావాన్ని ప్రకటిస్తూనే ఉంటారు పిల్లలు. కాబట్టి దాన్ని మనం పసిగట్టి ఆ యాంగిల్లో ప్రోత్సహించాలి. ఇటు ఇప్పుడు 11 ఏళ్ళకే సంగీతం స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. నా ఇంటర్మీడియట్ అయిపోయేసరికి ఇటు సంగీతం కూడా అయిపోద్ది. కాబట్టి ఇది అవగానే మనం సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సు అవగానే మన సంగీతం టీచర్లు పోస్టులు ఉంటాయి, దొరుకుతాయి. అందులోకి వెళ్ళిపోవచ్చు. ప్రొఫెషన్ అయితే ఉంది, ప్రొఫెషన్ లేదనేది ఏం లేదు. కాకపోతే మనకి సబ్జెక్టు తెలవాలి. కొంచెం లోపల ఫీల్ అయినప్పుడు కానీ బాగా చూసుకుంటారు, ఏ ట్యూన్ ప్లే చేసుకుంటారు? నాకు ఒకటని లేదండి, అసలు ఐ ఫెల్ట్ లవ్ విత్ సంగీతం. అసలు నాకు సంగీతంలో మీరు ఏది చెప్పండి అది నాకు ఫేవరెట్. అది ఫేవరెట్ అవును ఇది కాదు అనేది ఏం లేదు. విషాదమా, లేకపోతే డ్యూయట్టా, లేకపోతే లవ్ సాంగా, లేకపోతే ఏదైనా సరే. ఇప్పుడు ఇది చూసారా, చూరట్టుకు జారతాది చిట్టుక్కు చిట్టుక్కు వాన సుక్క, గుండెల్ని కుదిపేస్తాది గతుక్కు గతుక్కు ఎందే లక్క. ఇది జానపదం. అట్లా చాలా ఉన్నాయి. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్ట, మాయదారి చిన్నోడు నా మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రా మామ అంటే, సంకురాత్రి ఎల్లేదాకా శుభలగ్గం లేదన్నాడే, ఆగేదెట్టగా అందాక ఏగేదెట్. జనపదం చాలా బాగుంది. మీరు ఏదనండి, ఏటికేతం బట్టి అయి పుట్లు పండించి ఎన్నడు మెతుకెరుగరన్నా, నేడు గంజిలో మెతుకెరుగరన్నా. అది ఏ పాట తీసుకోండి, ఏ పాటలో భావం ఉంది, భాగ్యం ఉంది, భాగ్యం అనాలి. అందువల్ల సంగీతానికి ఇది మంచిది, ఇది చెడ్డది, అది ఇది ఎమోషనల్, ఇది ఎఫెక్టబుల్ అనేది ఏమి లేదు. అంతా ఒకటే సంగీతం. మీకు ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చినారా? బెస్ట్ కాంప్లిమెంట్లు చాలా ఇచ్చారు. ఒక్కొక్క బెస్ట్ కాంప్లిమెంట్ ఒక్కొక్క ₹1,00,00,000. సార్ మీరు మీకు ఇచ్చిన ఇప్పుడు దాకా ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఒక పర్సన్ నాకు ఇచ్చినారు అని అంటే అది ఎవరు సార్? దేనికి ఇచ్చినారు అంటే ఆ కాంప్లిమెంట్ మీకు గుర్తుందా? ఏమన్నా కాంప్లిమెంట్ ఇవ్వలేదు, అడ్వైస్. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇటు నుంచి వస్తుంది ఒక 13 ఏళ్ళ అమ్మాయి, ఇటు నుంచి వస్తుంది ఒక 13 ఏళ్ళ అమ్మాయి, ఇటు నుంచి వస్తాడు ఒక 30 years ముస్లిం. ఆ 30 years ముస్లిము బ్యాండ్ మేళంకి వెళ్తాడు. బ్యాండ్ మేళంకి వెళ్తాడు. నేను ఇక్కడ కూర్చొని ఫ్లూట్ ప్లే చేస్తుంటే అక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడికి 3-4 సార్లు తిరుగుతాడు. నేను ఇక్కడ కూర్చొని చూస్తూనే ఉంటా. వాడు 3-4 సార్లు తిరిగి అప్పుడు వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఉంటది, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏదో కూరగాయలకు పంపిస్తుంది. ఇక్కడ నుంచి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళే లోపల 1/2 గంట పట్టింది.
అంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్ నాకు అవసరం లేదు. వాళ్ళు నన్ను నా ఫ్లూట్ వినుకుంటే కదలలేరు. వాళ్ళు వచ్చి ప్రత్యేకించి పొగడలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, లేకపోతే మీరు గొప్ప సార్ మీరు బాగా చేశారని అన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళని చూస్తే నాకు ఇంకా సంతోషం వేస్తూ ఉంటుంది. వాళ్ళని చూసి వాళ్ళని ఇంకా నేను రంజింపజేయాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ జనరేషన్ అంటే అప్పుడు వేరే ఎక్కువ ఉండేది, అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఇప్పుడు వేరే ఎక్కువ ఉన్నది కదా సార్. అంటే అప్పుడు మీరు ఎట్లాంటి ఒడిదుడుకులు ఫేస్ చేసినారు, ఇప్పుడు ఎలా ఉంది సినారియో? ఇప్పుడు మా రోజుల్లో టెక్నాలజీ లేదండి. మేము అక్కడికి వెళ్ళాలంటే మోస్ట్లీ సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళం. ఆహారం కూడా ఎక్కువ దొరికేది కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఇంట్లో తిన్నదే కరెక్ట్గా ఉండేది, బయట ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కావు. తర్వాత అవకాశాలు కూడా చాలా తక్కువ, ఎడ్యుకేషన్ తక్కువ. మేము తప్పనిసరిగా తల్లిదండ్రుల మాట వినేవాళ్ళం. సొంత నిర్ణయాలు అని అంటే కష్టంగా ఉండేవి. నాలెడ్జ్ కూడా తక్కువే అనాలి చెప్పాలంటే. కాకపోతే మేధావులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు జనరేషన్లో కూడా మేధావులు ఉన్నారు, ఇప్పుడు జనరేషన్లో మేధావులు ఉన్నారు. ఇప్పుడు జనరేషన్లోనేమో టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ ఉండటం వలన వాళ్ళు విషయాలు తొందరగా తెలుసుకుంటున్నారు, షార్ట్ పీరియడ్లోనే ఎక్కువ నాలెడ్జ్ సంపాదిస్తున్నారు. మాకు అప్పుడు మేధావులు కూడా నేర్చుకునే అవకాశం లేనందువలన కొంచెం మేము వెనకబడి ఉన్నాం. ఇప్పుడు కూడా అయితే ఈ వల్గారిటీ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. విద్యా రంగాల్లో అన్ని విద్యల్లో కళల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు యూత్ కూడా కొంతమంది అల్లరి చిల్లరగా ఉన్నా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. చూస్తే ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరిని చూసినా కానీ వాడు బాధ్యత కలిగిన వాడా బాధ్యత లేనివాడా అని చెప్పడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. అందరూ ఫ్యాట్గానే ఉంటారు, అందరూ బండ్ల మీదనే తిరుగుతూ ఉంటారు. మా టైంలో ఫ్యాట్ ఒకడు కూడా ఉండేవాడు కాదు. ఉంటే వాడు బుజ్జిగాడు, వాడి పేరు బుజ్జిగాడు. అంటే వాళ్ళ అమ్మకి వాడు ఇష్టమైన వాడు. వాడికి ఊకే తినబెట్టి వాడిని టుంబు చేస్తుంది. ఆడు బుజ్జిగాడాడు. ఆ బుజ్జిగాళ్ళు ఎక్కడో ఒకడు ఉండేవాడు. ఇప్పుడు అందరూ బుజ్జిగాళ్ళే. ఇప్పుడు వాళ్ళ అమ్మనే బుజ్జిగా అని పిలుస్తా ఉన్నాయి. కారణం ఏంటంటే మంచి ఫుడ్ ఫెసిలిటీ ఉంది, మంచి బలవర్ధకమైన ఆహారం తింటున్నారు. మళ్ళీ తగినంత శారీరక శ్రమ లేదు. సైకిల్ లేదు కదా. మేము సైకిల్ చాలా సంవత్సరాలు సైకిల్ దొక్కాం. ఇప్పుడు చిన్నోడు కూడా సైకిల్ దొక్కట్లే. అందులో శారీరక శ్రమ లేదు కాబట్టి వాడు కొంచెం ఒళ్ళు వస్తుంది. అయితే ఇప్పుడు మొన్ననే ఒక కుర్రోడు ఇక్కడ పడిపోయాడు. వాడికి 24 years, లావుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు. వాడికి స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వస్తే పడిపోతే ఏంటని చెప్పి తీసుకెళ్తే నాకు ఊపిరి రావట్లేదు, చెమటలు వస్తున్నాయి అన్నాడు. తీసుకెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే వీడికి స్ట్రోక్ వచ్చిందని చెప్పి ఏదో టాబ్లెట్ పెట్టి హైదరాబాద్ పంపించేశారు. 24 yearsలో స్ట్రోక్ రావడం అనేది మా రోజుల్లో 24 కాదు. జుట్టు తెల్లబడితేనే వృద్ధుడు, జుట్టు తెల్లబడిన వాడు మాత్రమే ముసలోడు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా తెల్లబడిపోతుంది. మరి స్ట్రోక్ అనేది అసలు ఎవరికీ రాదు. మా సినిమాలో గుండెపోటు గుమ్మడికో తప్ప ఎవరికి వచ్చేది కాదు గుండెపోటు. మేము చూసి మా కళ్ళ ముందు గుండెపోటు వచ్చినోడు ఎవడూ లేడు. సినిమాలోనే ఆ గుండెపోటు గుమ్మడిని చూసేవాళ్ళం. ఊరికైనా గుండెపోటు వచ్చి చచ్చిపెట్టాడు. కాబట్టి మాకు గుండెపోటు తెలియదు. ఇప్పుడు గుండెపోటు వస్తుంది అందరికీ. అయితే ఈ గుండెపోటు వచ్చిన వాడు మామూలుగా మంచి ప్రొఫెషనల్గా స్థిరపడిన వాడు ఇద్దరు కూడా బుజ్జిగాళ్ళే. కారణం ఏంటంటే బుజ్జిగాళ్ళు అంటే ఏంటి, ఇద్దరు టుంబులే, ఇద్దరు కూడా మంచి బాగానే ఉంటారు. వీడు డీసెంట్, వాడేమో కొంచెం అల్లరి చిల్లర, అంటే మందు తాగి బండి మీద తిరిగేవాడు బిర్యానీలు తినుకుంటా. ఇతను కూడా అలానే ఉంటున్నాడు, కానీ ఇతను మంచి ప్రొఫెషనల్. అందువలన పిల్లల్ని మనుషుల్ని చూసి వీడు బుజ్జిగాడా ప్రొఫెషనలా లేకపోతే వీడి అనేది చెప్పలేము. మా రోజుల్లో పర్టికులర్గా వాడిని చూడగానే బుజ్జిగాడా వీడు ప్రొఫెషనలా లేకపోతే కష్టపడి పనిచేస్తాడా అనేది చెప్పేసేవాడు. ఇప్పుడు తెలియదు. యాక్చువల్గా ఆహారం అనేది అంత అవసరం లేదండి, తగ్గించుకోవటం మంచిది. మా టైంలో ఆహారం లేదు, దాచుకొని తినేవాళ్ళం. ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చాలా ఫాస్ట్ ఫుడ్. అడుగేస్తే మేము నాన్ వెజ్ తినేవాళ్ళం.
ఆ, ఇప్పుడు తింటలేదులేండి, ఏ తింటే ఎప్పుడో ఒకసారి. నాన్ వెజ్ ఖచ్చితంగా వారానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా సండేనే. అది కూడా తిన్నంత పెట్టేవాళ్ళు కాదు, కొంచెం కొంచెం వేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఫంక్షన్లో ఎంత తింటే అంత, ఏ రోజు పడితే ఆ రోజు. ఇప్పుడు చికెన్ తినాలనుకుంటే వెళ్ళి తెచ్చేసుకోవటమే, అంత ఈజీ అయిపోయింది. అందువల్ల తిండి బాగా పెరిగింది. అప్పుడు ప్రొడక్షన్ లేదు మా టైంలో, కాలువ కెనాల్స్ ఇవి ఉండేవి కాదు, ప్రాజెక్టులు ఉండేవి కావు. ప్రాజెక్టులు లేనందువల్ల పంటలు పండేవి కావు. మాకు ల్యాండ్ ఉంది, అందులో ఒక 2-3 ఎకరాలు బోర్ అంటారు దాన్ని. బోర్ అంటే అప్ సైడ్ నీళ్ళు ఎక్కువ, వర్షం పడినప్పుడు ఈ డౌన్ ప్రాంతంలో పండేటి, అప్ సైడ్ పండేది కాదు. తాలిపేరు లెఫ్ట్ కెనాల్ వచ్చింది. లెఫ్ట్ కెనాల్ వచ్చాక మేము దాన్ని డోజర్ పెట్టి అప్ డౌన్ అన్ని సమానం చేసాము. ఇప్పుడు ఖచ్చితంగా గ్యారంటీగా పండుద్ది పంట. ఆహారం ఉత్పత్తి పెరిగింది కదా, ఇంకా అప్పుడు మేము దాచుకొని ఎందుకు తింటాం? ఇప్పుడు అప్పుడు వంకాయలు ఉండేటి, వంకాయ ఒరుగులు అని పేరున్నదా మీరు? వంకాయ ఒరుగులు అంటే వంకాయ కూర తినేసిన అంత అయిపోయినాక కొన్ని ముదిరిపోయిన వంకాయలు ఉంటాయి. ముదిరిపోయిన ఎండబెట్టి, అది అది మీకు తెలీదు, మాకు తెలుసు. ఆహారం ఎంత షార్టేజ్ ఉందో, ఆహారం షార్టేజ్ని మేము అనుభవించాం, మీకు లేదు. ఉన్న వంకాయనే కొంచెం పసుపు రంగు వచ్చాక కట్ చేసి దాన్ని నిలువున కోసి ఎండబెట్టి దాచుకునే వాళ్ళం. దాచుకొని మాకెప్పుడు పంటలు లేని రోజుల్లో కూరగాయలు దొరకనప్పుడు మేము దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళం, అలా వండుకునే వాళ్ళం. ఊరగాయ పచ్చళ్ళు కంపల్సరీ ఉండేటి. ఊరగాయ పచ్చళ్ళు మోస్ట్లీ పొద్దున ఊరగాయ పచ్చడిని మజ్జిగే, గేదెలు ఉండేవి కదా, పాలిస్తాయి మజ్జిగ, పెరుగు కాదు మజ్జిగ, బాగా చెలకొట్టి వెన్న తీసేసి మళ్ళీ వెన్న అమ్ముకునేది. ఆ పాలు మజ్జిగ చేసుకొని ఊరగాయ ముక్క ఒకటి వేసుకొని అన్నం తిని మజ్జిగ వేసుకొని తిని పుస్తకాలు పట్టుకొని బడికి పోయేది నడుచుకుంటా 3 కిలోమీటర్లు. పుస్తకాలు ఇట్లా భుజం మీద, బ్యాగ్ లేదు, ఇట్లా భుజం మీద ఇట్లా పెట్టుకుని పోయేది. అవి అట్టలు చినిగిపోయాయి చెమటకి. వర్షం పడితే చెట్ల కింద ఆగేది. ఈ రోజుల్లో అట్లా ఇమాజిన్ చేసుకోవడానికి కూడా అసలు ఇమాజినేషన్ కూడా వస్తలేదు. చాలా మారింది. ఇప్పుడు కూడా పిల్లలు ఇప్పుడు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అట్లా కష్టపడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మనిషిని చూసి మట్టుకు బుజ్జిగాడా కాదా అనేది చెప్పలేము. అది ఓకే. మీరు అంటే అప్పుడు సాధన చేసేటప్పుడు మీ దినచర్య అంటే మీ ఏ ఆహారం తీసుకునేవారు? గొంతు బాగుండడానికి ప్లస్ ఫ్లూట్కి లంగ్స్ బాగా వర్క్ చేయాలి కదా సార్, ఏమన్నా జ్యూస్ ఏమన్నా తాగేవాళ్ళ, ఏమన్నా నిమ్మకాయ అట్లా ఏమన్నా? లేదండి, రెగ్యులర్ భోజనమే. రెగ్యులర్ భోజనమే ఏది తినేవాడిని. కాకపోతే అన్నం తినక ముందు ఖాళీ కడుపుతోటి ఫ్రూట్ ప్లే చేయకూడదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. తిన్న వెంటనే చేయకూడదు, కడుపు నిండుగా ఉంటది కదా, కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంటది. అంతే తప్ప ఏం ప్రాబ్లం లేదు. నాకు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు నేను ప్లే చేస్తూనే ఉంటా, బాగానే ఉంటది, ఏం లేదు. కాకపోతే మెల్లిమెల్లిగా ఒక రోజున 10 నిమిషాలు, ఒక రోజున 20 నిమిషాలు అట్లా గ్రాడ్యువల్ టైం పెంచుకుంటూ పోతే, పెద్ద నార్త్ ఇండియాలో పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళు రోజుల తరబడి గంటల తరబడి కూర్చొనే ఉంటారు, కూర్చొని ప్లే చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఏమి అలసిపోరు. వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే మనం ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ప్రతిదీ కూడా సులువైపోద్ది. మనం ప్రాక్టీస్ చేయని ఏదైనా సరే చాలా రోజులు నడవకపోతే ఇప్పుడు నడవలేము. అట్లా మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు ఉన్నారా సార్ ఇంత జర్నీలో? అంటే చూసింటారు కదా, ఈ అబ్బాయి బాగా నేర్చుకున్నాడు, ముందుకెళ్ళిండు, అట్లా మంచి ప్లేస్కి వెళ్ళిండు, అట్లా ఏమైనా ఉన్నారా ఎవరు ఫేవరెట్ స్టూడెంట్? అంటే ఉంటారు కదా సార్, ఏ టీచర్ కన్నా ఫేవరెట్ స్టూడెంట్ ఉంటారు. స్టూడెంట్ పృథ్వీ సార్ 25 years సార్ మీకు. సార్ 35 years ఆఫ్ జర్నీలో అంటే నా పేరేనా లేకపోతే వేరే పేరేనా? మీ పేరే, నా పేరేనా? ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కానీ వదిలిపెట్టలే, నేను చెప్పిన ప్రతి సలహాని పాటించారు. ఇప్పుడు ఈ ఫ్లూట్ 5,000 రూపాయలు, యాక్చువల్గా ఇది 6,000 రూపాయలు, 6,300 రూపాయలు. నేను ఒక ముక్క 5,500 అని చెప్పగానే మీరు 5,500 మీరు వెచ్చించేశారు. అంటే నా మాటకి మీరు ఎంత వాల్యూ ఇచ్చారు.
యాక్చువల్గా ఇది దాని వాల్యుబులే, మంచి కాస్ట్లీ ఫ్లూట్, అందులో తిరుగులేదు, ఎక్కడ కూడా లేదు. అట్లా నాకు చాలా విషయాల్లో నేను చెప్పిన దాన్ని కాదనకుండా, మీ ఆర్థిక పరిస్థితి నాకు తెలియదు యాక్చువల్గా, అయినా సరే మీ వెసులుబాటు కూడా తెలియదు కదా, నేను చెప్పినట్టు మీరు పాటించారు కాబట్టి నాకు నా మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మీరే బెస్ట్ స్టూడెంట్. ఎందుకంటే మీ పొజిషన్ ఎలా ఉందో నాకు తెలియదు, దాన్ని ఎలా అధిగమించారో తెలియదు, మీ ఇన్కన్వీనియంట్ని ఎలాగా సమర్థించుకున్నారో తెలియదు. చాలామంది స్టూడెంట్స్ సార్ నేను ఈ నెల నుంచి ఫీజు కట్ట ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, చెప్పాను నేను మీకు, వైలన్ నేర్చుకున్నాడు, 5 నెలలు వచ్చాడు, 5 నెలలు వచ్చాడు, బాగా నేర్చుకున్నాడు, ఎక్సలెంట్. అతను మానేశాడు. మానేసే ముందు చెప్పాడు, సార్ నేను ఈ నెల నుంచి మానేస్తాను అని చెప్పాడు. అతను మంచి స్టూడెంట్, నేను చెప్పితే అంత పెద్దవాడు కూడా నేను అంటే గద్దిస్తే భయపడేవాడు. అది కాదు కదా, అతను నన్ను రెస్పెక్ట్ చేస్తున్నాడు, లేకపోతే నన్ను అని కాదు, నేను ఇచ్చిన సలహాలు ఖచ్చితంగా తన ఇబ్బంది ఏంటో నాకు చెప్పకుండా నేను చెప్పిన ఐడియాస్ని ఫాలో అవటం అనేది చాలా కష్టం. అది మీ దగ్గరే చూసాను. నేను చెప్పినట్టు వినాలా, వింటేనే నన్ను ఫాలో అయినట్టు లెక్క. అంటే గురువు గారిని సేవించటం అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు ఎవరికైనా గురువు గారిని ఎందుకు సేవించాలంటే గురువు గారి మన్నన పొందాలి. గురువు గారు మన్నన పొందిన ప్రతి స్టూడెంటు చాలా పైకి వెళ్తాడు. గురువుగారు మన్నన ఎందుకు పొందాలంటే గురువుగారు కనుక ఈ స్టూడెంట్ మంచివాడు అని అనుకుంటే, ఈ స్టూడెంటు పర్వాలేదు వీడు పాపం నా మాట వింటున్నాడు అని అనుకుంటే, ఒక గంట ఎక్కువ కాదు, ఎంత కొంచెం ఎక్కువ టైం అయినా చెప్తాడు, ఎక్కువ సబ్జెక్ట్ అని చెప్తాడు. ఆయన చెప్పాలనే ఇది కలుగుతూ ఉంటుంది, ఎలాగైనా వీడిని పైకి తీసుకురావాలి అనే అది ఆలోచన కలుగుద్ది. ఆ ఆలోచన గురువు గారికి కలగాలి అని అంటే గురువు గారి మన్నను పొందాలి. థ్యాంక్ యూ సార్, మీరు నాకు ఇది బెస్ట్ కాంప్లిమెంట్ సార్. ఎందుకంటే నాకు ఫ్లూట్లోనే కాదు సార్, నేను వేరే జాబ్ చేస్తుంటే అప్పుడు అంటే డిఫరెంట్ జాబ్స్లో ఉన్నా, కానీ మీరు నాకు ఫ్లూట్స్తో పాటు మైండ్ సెట్ కూడా నేర్పించినారు నాకు. అది నాకు నచ్చింది అనమాట. సో మీరు ఫ్లూట్ నేర్చుకోవాలంటే ఒక మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించేది. మీరు నా మైండ్ సెట్ ని ట్యూన్ చేసినారు, ఫ్లూట్ నాకు ఆటోమేటిక్ వచ్చింది అనమాట. నా దగ్గరికి వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా వాడు ఎంత డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు ఊరికే రాలే కదా, నేను ఊరికి తీసుకోకూడదు కదా, ప్రతిఫలం ఇవ్వాలి కదా. మనం ఒక 20 రూపీస్ ఇచ్చి వాటర్ బాటిల్ తీసుకున్నాం, ఆ 20 రూపీస్ వాల్యూ మనకి రావాలి కదా, ఊరికి 20 రూపీస్ ఇవ్వం కదా. అట్లాంటి ఫీలింగు డబ్బులు ఇచ్చేవాడికి ఉంటుంది కదా, నేను ప్రతిఫలం పొందాలని. అందుకని వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా నేను ఈ ప్రతిఫలం వాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో చెప్తుంటా. కానీ దాన్ని వాళ్ళు గ్రహించరు. ఎలాగా? దానికి మనీ వాల్యూ తెలియదు, లేదా టైం వాల్యూ తెలియదు, లేకపోతే ఏజ్ వాల్యూ తెలియదు. ఏజ్ వాల్యూ కూడా తెలియదు. ఇప్పుడు మీలాగా నేను ఉరికిపోయేది చేయలేను, నా ఏజ్ నేను కోల్పోయాను, ఇప్పుడు నేను చేయలేను. కానీ అది ఎంత వాల్యుబుల్ నా డైనమిక్ ఏజీ, అదనమాట. అందువలన అది చాలా లాస్. నేను ఆ ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కడికి నేర్చుకోరా, నేను చెప్తా అని చెప్పి నేను ఓపెన్గా చెప్తా ఉంటాను. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది ఓవర్లుక్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఇక నేను ఏమన్నా కానీ వదిలేస్తూ ఉంటాను, వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టను. ఒక అమ్మాయి వస్తుంది, ఇవాళ కూడా వచ్చింది, ఇంతే ఉంటుంది అమ్మాయి. చెప్పినట్టు ఫ్లూట్లో ప్లే చేస్తూ ఉంటుంది. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అనే పాటని ఒక 10 minutesలో నేర్పించారు. నేర్పించేసరికి అమ్మాయికి వచ్చేసింది, ఎందుకంటే అమ్మాయి గ్రహిస్తుంది కాబట్టి నేను నేర్పించగలిగా. అమ్మాయి మంచి జమ్ అనమాట. వచ్చేసింది, సార్ ఇంత మంచి అవకాశం పోతుంది, మీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళిపోవాలి అని బాధపడుతుంది. సర్లేండి, మీరు మంచి నెట్వర్క్ పెట్టుకోండి, ఫైబర్ నెట్వర్క్, జియో ఫైబర్ ఏదో మనకి కమ్యూనికేషన్స్కి అంతరాయం లేకుండా ఉండేలాగా మ్యాక్సిమం ట్రై చేద్దాం అని చెప్పి అన్నాను. సరే, వాళ్ళు సాటిస్ఫై అయ్యి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా 2-3 రోజుల్లో హైదరాబాద్. అలాగా నాకు మంచి స్టూడెంట్ కూడా అవసరమే. మంచి నా ప్రతిభని చూపించాలంటే నేను ఇప్పుడు పోరాడలేను కదా. అసలు గురు శిష్య సంబంధం అనేది అది అతీతం అండి. ఇప్పుడు మీలో మీరు ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు నా స్టూడెంట్ స్టేజ్ మీద ఉన్నట్టు నా స్టూడెంట్ కాదు ఉన్నది, నేనే. వాడు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు కానీ వాడు కాదు ఇచ్చేది, నేను ఇస్తున్నా.
అంటే మిస్టేక్ చేస్తే మీరే ఆ మిస్టేక్ జరిగితే నాదే అని నేను చెప్పలేదు కదా. ఓకే. ఆ మిస్టేక్ వాడు ఊహించలేదు. ఆ మిస్టేక్ చేస్తున్నాడంటే ఆ మిస్టేక్ ఇలా వస్తుంది అని నేను ఊహించలే. ఆ మిస్టేక్ని నేను ఊహించక చెప్పలేదు. వాడు అప్పటికప్పుడు ఏం అర్థం కాక ఏదో చేస్తాడు. వాడికి నేను చెప్పలేదు యాక్చువల్గా. వాడికి ఆ మిస్టేక్ వస్తుందని ఊహ నాకు రాలే కదా. సో నాదే మిస్టేక్. తప్పనిసరిగా స్టూడెంట్ స్టేజ్ మీద ఉన్నట్టే వాడికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? స్టేజ్ ఫియరా, సబ్జెక్ట్ మర్చిపోవటమా, లేకపోతే కన్ఫ్యూజ్ అవ్వటమా, లేకపోతే జనాల్ని చూడగానే ఒక షై ఫీలింగ్ రావటమా, ఇన్ఫీరియారిటీ, ఇవన్నిటినీ కూడా మన మంచనే వేయాలి. నువ్వు ఎవరి ముఖంలోకి చూడొద్దు. షై ఫీలింగ్ ఉన్నవాడికి ఎవరి ముఖంలోకి చూడొద్దు. నువ్వు మర్చిపోయే అలవాటు ఉందా? పేపర్ పెట్టుకో. తప్పేం లేదంటారు. అందరి ముందు పేపర్ పెట్టుకోవటమే. మీరు అమెరికన్ మ్యూజిక్ దాంట్లో చూడండి, అందరి దగ్గర ఎదర ప్యాడ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. వాళ్ళు మహామేధావులు, వాళ్ళే పెట్టుకుంటున్నారు. మనం లెర్నర్స్ని, మనం ఎందుకు పెట్టుకోకూడదు? పేపర్ పెట్టుకోవాలి. మనకి అంటే కొంతకాలం తర్వాత మనకి చేతనైతే మనం స్టేజీ ఫియర్ లేదు అనుకుంటే జనాలను అబ్జర్వ్ చేస్తూ చేయొచ్చు. జనాలను అబ్జర్వ్ చేసినప్పుడు ఎవడన్నా మన సూటిగా మన ముఖంలోకి కళ్ళలోకి చూసినప్పుడు మనకి షేక్ వస్తుంది. అట్లాంటప్పుడు అసలు వాళ్ళు చూడొద్దు. చూడగలిగిన నేను ప్లే చేస్తున్నా అని చెప్పగలిగిన వాడు చూడొచ్చు. కొంతమంది పాడుతూ ప్లే చేస్తుంటూ ఇట్లా సైగ చేస్తుంటారు. అంటే వాడికి ఎంత కమాండ్ ఉంటుంది అదనమాట. అంటే ఇవన్నీ స్టేజెస్. ఈ స్టేజెస్ అన్ని మెల్లగా అధిగమించుకుంటూ వెళ్ళాలి. వచ్చేస్తుంది. ఎవరికి కూడా కాదు, ఎవరు కూడా తక్కువ కాదు. కాకపోతే దాన్ని మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంచుమించు అట్లనే ఉంటుందండి మొత్తం కదా. అంటే అచ్యుతం, కేశవం, కృష్ణ దామోదరం అంటే మొత్తం చరణాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ మీద వచ్చేసి అలానే ఉంటుంది. ఆ పాప 2 minutesలో నేర్చేసుకుంది, 10 minutesలో. ఓం జయ జగదీశ్వరి ఒకసారి వాయిస్తారా సార్?
ఎంతసేపు మీ శిష్యుడు మీతో కొట్టించారు కదా, ఇప్పుడు మీ శిష్యుడు కొడితే మీరు ఎలా ఆనందిస్తారో మనం చూద్దాం. నేను డైరీ అసలు మామూలుగా కాదు, ఏం చేస్తారో సార్ నాకు ఫ్లూట్లో అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి తెలుసా సార్? మీరు సారిగమలు వాడుతుంటే నేను దాన్ని ప్లే చేయడం సార్. ఆ పార్ట్ నాకు చాలా ఇష్టం. అంటే ఏదైనా నేను నేర్చుకున్న నాకు హ్యాపీనెస్ కంటే మీరు సా అంటే నేను దీని సా పలికిస్తాను చూడండి సార్, అదే సార్ నాకు చాలా హ్యాపీనెస్. సో మీరు ఏదైనా చెప్తా ఉండండి, నేను సింపుల్ గా అది. సరే సరే, శంకరాభరణం రాగం. సారిగమ పా సారిగమ పా దాని సానిద పాగా సారిగమ పా దాని సానిద పాగా అధమారి గపగస మారి సా మాధమారి గపగస రి మారి ని సా సారిగమ పా దాని సానిద పాగా మాధమారి గపగస రి మారి ని సా రి మారి ని సా. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు సార్? ఇప్పుడు కెరీర్ని ఒకవేళ జనరల్ కెరీర్ పట్ల కానీ జాబ్ లైఫ్లో కానీ ఒక అడ్వైస్ ఇవ్వాలంటే వాళ్ళ లైఫ్ రిలేటెడ్ కానీ లేదంటే మ్యూజిక్లో వచ్చేవాళ్ళు కానీ వీళ్ళిద్దరికి ఎవరైనా సలహాలు ఇస్తారు? బాగా ఎడ్యుకేషన్లో పడిపోయారండి అందులో. ఎడ్యుకేషన్ మంచిదే, ఎడ్యుకేషనే ఉండాలి. ఇది ఈ మ్యూజిక్ అనేది వాళ్ళని డిగ్రీలు చదివినట్టు బీటెక్లు చదివినట్టు కుదరదు. దీనికి దేవుని అనుగ్రహం ఉండాలి. ఆ ఉన్న వాళ్ళే వస్తారు. అందరు నేర్చుకోవాలని ట్రై చేసినా రాదు. కాబట్టి వాళ్ళకి మనసులో అంటే వాళ్ళకి దీని ఈ సబ్జెక్ట్ పట్ల ఎంత ఆసక్తి ఉందో చూసి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది సంగీతం అనేది దేవుని అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఎక్కువ పట్టి నేర్పక్కర్లే, వాళ్ళకి దానంతట అదే వస్తుంటుంది. కాబట్టి వాళ్ళని ఈ సంగీతంలోకి సంగీతం నేర్పడం వలన మంచి మంచి సంగీతకారులు వస్తారు. సంగీత అభిరుచి లేని ఆ లక్షణాలు లేని వాడికి ఎంత రుద్దినా వాడికి రాదు. కాబట్టి జనరల్గా వాళ్ళు ఎందులోకి పోతారో అందులోకి పోనీయాలి. కానీ సంగీత అభిరుచి సంగీతం ఉన్న వాళ్ళని తప్పనిసరిగా ఇందులోనే ఉంచాలి. కష్టపడి తను కృషి చేస్తూ వచ్చారు. అతను తప్పనిసరిగా అద్భుతాలు ఒక ఏఆర్ రెహమాన్, ఇళయరాజా ఇలాగ తయారవుతారు. వాళ్ళు ఉండటం మనకి ఎంత అదృష్టం అండి. వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేసి మనకి ఎన్నో అద్భుతమైన పాటలు వినిపించారు. బాంబే సినిమా కానీ లేకపోతే ప్రేమికుడు కానీ ఇవన్నీ సినిమాలు మంచి మంచి పాటలు విన్నామంటే అతనికి ఒరిజినల్గా ఆ లక్షణం ఉండబట్టి దాంట్లో అది అందులో రాణించాడు కాబట్టి మనం విన్నాం. అది ఆ లక్షణం లేని వాడికి ఎంత నేర్పినా అది రాదు. కాబట్టి ఈ లక్షణం ఉన్నోడిని తప్పనిసరిగా దీంట్లోనే ఉంచాలి. ఎందుకంటే మనకు ఒక ఫ్యూచర్లో మనకి ఒక మంచి అద్భుతమైన సంగీతకారుడు ఉండాలి అని అంటే వాడికి సంగీతం అతని మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? అతని మైండ్ సెట్ ఉంటది, తల్లిదండ్రులే పసికట్టాల చిన్నప్పటి నుంచి. అయితే వాడిని చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు,
వాళ్ళ అమ్మాయి నేను సిఈసి చదువుతా అని అంటా ఉంటే అతని తీసుకెళ్ళి లెక్కల్లో పెట్టాడు. ఓకే. ఆమె సివిల్ సర్వీస్ రాయాల్సిన వ్యక్తి ఆ? ఈ లెక్కల్లో కూరుకుపోయింది. నాకు ఇది వద్దని అందులో పాస్ అయింది కానీ ఎఫర్ట్ లేదు కదా. అందుకని సంగీతం విషయంలోకి వచ్చేసరికి నేను సంగీతాన్ని బాగా ప్రేమిస్తున్నా కాబట్టి, సంగీతం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఆ యాంగిల్లోనే చెప్తా. అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు గ్రోత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా చాలా కాంపిటీషన్ ఉంది సార్, హెవీ కాంపిటీషన్ ఉంది. అట్లాంటి ఆ కాంపిటీషన్ లో ఈ ఒక పర్సన్ కి ఎట్లాంటి మైండ్ సెట్ ఉండాలి, ఎట్లాంటి ప్యాషన్ ఉండాలి, ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి? ప్యాషనే ముఖ్యం. ప్యాషన్ ఉంటే మొదట్లో చాలా అష్టకష్టాలు పడతారు. మా గురువుగారు వాళ్ళ భార్యని వాళ్ళ మామగారు తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. వీడు నీకు అన్నం పెట్టడమ్మా, సంగీతం మాస్టర్, నీకు అన్నం పెట్టలేడు, బోధం పంద అని చెప్పి కూతురు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ భాస్కర్ గారు తిరిగి 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 ఏం పని లేక అక్కడిక్కడ ఉండి ఏదో అట్లా భోజనానికి సంపాదించుకునేవాడు. భార్య పిల్లలకి 5 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు. తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య చెప్పాడు, వాళ్ళ అన్నయ్యది ఇక్కడ మన బిజినెస్ ఉంది, అరే నువ్వు ఉండు, నా వ్యాపారం చేసుకోరా, నీకు సరిపోను జీతం ఇస్తాను, సరిపోదని అంటే వినకుండా ఇట్లే బేవర్స్గా అని అనుకునేవాళ్ళు. బేవర్స్ అని, కానీ బేవర్స్ కాదు, అతనికి ఒక లక్ష్యం ఉంది. అతను అనేవాడు, నువ్వు వాళ్ళ తిరిగే కంటే నీకు మంచిగా ఉంటుంది కానీ అనేవాడు కాదు. ఆ తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అసిస్టెంట్కి జాయిన్ అయిపోయి ఇప్పుడు లక్షలు సంపాదించాడు. ఇప్పుడు అతని నెలకి 3 లక్షలు 4 లక్షల ఆదాయం ఉంది, అంత వచ్చాడు. కానీ ఆ 3-4 లక్షల ఆదాయాన్ని చూసే స్టేజ్కి వెళ్ళటానికి ముందు ఒక 10 సంవత్సరాలు నికృష్టం అనిపించాడు. ఆయనకి టిఫిన్కి డబ్బులు లేవు, టీకి డబ్బులు లేవు, మామగారు భార్యని తీసుకెళ్ళిపోయాడు. ఇవి ఫెయిల్యూర్స్, అది సక్సెసే. మరి ఏది గొప్ప అంటే మరి మనం ఏం చెబుతాం? ఆ కెరీర్ మీద ఫోకస్ పెడితే మీ క్యారెక్టర్ బిల్డప్ అయింది, మీ వెనకాల మీకోసం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఈ విషయంలో అసలు ఆ విషయంలో ఆలోచనే అవసరం లేదు. మీకు మీ పేరెంట్స్ ఉన్నారు, మీకు వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అనేది ఏ లెవెల్లో అన్నా చేసుకోవచ్చు, కానీ ఈ కెరీర్ అనేది ఏ లెవెల్లో కూడా మనం బిల్డప్ చేసుకోలేము. అది ఒక లెవెల్లోనే బిల్డప్ అయింది. కాబట్టి కెరీర్ మీద మనం దృష్టి పెట్టినట్లయితే ఈ మ్యారేజ్ అనేది ఎప్పుడన్నా అయింది. చాలా వాల్యుబుల్ ఇచ్చారు. నేను చెప్పాను కదా సార్, అంటే ఫుడ్ గురించే కాదు, మైండ్ సెట్ ని కూడా మీరు జూనియర్స్ అంటే నాకు అట్లా జరిగింది. ఫుడ్ నాకు చాలా ఇన్సెక్ట్స్ దొరికింది, వేరే విషయాల పట్ల కూడా. థ్యాంక్ యూ సో మచ్.